గడిచిన వారంతా కూడా మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి ఆయన కాసి కాపాడి తన రెక్కల చాటున మనం భద్రపరుచున్నందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. గడిచిన వారం అంతా కూడా దేవుడు మనం ఎంతగానో కాసి కాపాడి ఆయన మహా కృపను పెట్టి మనకు అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎంతో భయంకరమైన ఎండలో మనం కొనసాగినప్పటికీ ఆ మహాదేవుడు ఆయన ఇంకా మన సజీవులుగా స్వచ్ఛంగా ఉంచి ఈరోజు సంఘముగా ఆయన సన్నిధికి చేర్చుకున్నాం. అందుని బట్టి దేవుడిని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది ఆదివారం కూర్చుకుని 2 మాటలు చెప్పుకుని పాటలు పాడుకుని కాంగ్రెస్ కాదు. వ్యక్తిగతంగా దేవునితో మనం కలిసి జీవించడం, దేవునికి మనకు ఉన్న సంబంధం దేవునికి ఆరాధన అవుతుంది. సో నామకార్థంగా వచ్చి మందిరంలో కూర్చుని ఉన్నాము, 2 మాటలు వెళ్ళిపోయాము అనుకునేది కాదు. ఆరాధన అనేది క్రైమ్తో కూడేది. దాంట్లో మనం ఎక్కడో ఒక్కడ మనకు ఇష్టమైంది దేవునికి ఇష్టం కానిది మనం ఇష్టపెట్టుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రతి వారం మనం నేర్చుకునేది తిరిగి వారం నాడు మళ్ళీ మనం ఆయన అర్పణ తీసుకురావాలి. అది దేవునికి ఆరాధన ఉంటుంది. ఆదివారం కూర్చునేది కాదు ఆరాధననే. ప్రతిరోజు మన జీవితం ఆరాధనగా ఉండాలి. ఎక్కడో అక్కడ మనం పడిపోయినప్పటికీ తిరిగి లేదా పాట పాడకుండా తిరిగి మనం లేచి ఎవరైతే మన దేవుడు ఉన్నాడని ఆయన మనం పూర్తి విశ్వాసం ఉంచి ఆయన పట్ల ఆసక్తి కలిగి నా దేవునితో నేను కలిసి ఉన్నాను అనే విశ్వాసాన్ని మనం బలపరుచుకుని దేవునితో కలిసి మనం జీవించడం దేవునికి ఆరాధన. ఆరాధన అనేది వ్యక్తిగత సంబంధం. వ్యక్తిగత సంబంధం అంటే అది చాలా అన్యోన్యత అనేది ఒక భార్యాభర్తలకు ఎదురుగా ఉంటుంది. అందుకే దేవుడు సంఘాన్ని ఆయన యొక్క క్రీస్తుని కలిపి ఒక భార్యాభర్తలతో పోల్చారు. అలాగే మనం కూడా దేవునికి ఆ పనులకు మన భార్యలమై ఉన్నాం. అంటే ప్రతి క్షణం దేవునికి మనం లోపడి వారుగా ఉండాలి కానీ మనం నచ్చినట్టుగా మనం ప్రవర్తించే ప్రవర్తన కాదు. కాబట్టి వ్యక్తిగతంగా దేవునికి ఎప్పుడు కూడా మనం లోబడి ఉండటం మనకు చాలా ముఖ్యమైన అవసరం. నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళైతే అనేక మంది ఉంటారు. కానీ మనం అలా కాదు. మనకు ఒక నియమాన్ని స్థాపించుకున్నాం. దేవుని యొక్క శిష్యులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా మనం జీవించాలని అట్టి తీర్మానం మనం తీసుకున్నాం. కాబట్టి మనం కూడా చాలా మెలుగు కలిగి ఆ యొక్క వాక్యాంశాలను జీవించడానికి ఇష్టపడాలి. అయితే దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలని చూసుకుంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. కారణాలు ఎదుర్కొంటూ పోతే రోజులు సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని దగ్గర అనేకమైన కారణాలు దొరుకుతుంది. మనం ప్రతిరోజు ఈ క్షణం ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం. ఈ సజీవులుగా ఉండడానికి కూడా కారణం ఆయన చెప్పుకుంటాయి. లేకపోతే మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నాం. ఈ సమయం చూడడం మనం 3 మంది ఉన్నాం. కానీ మనం ఇంకా సజీవులుగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి ఈరోజు మనం ఈ సమయం మనకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తెల్లారు లేకపోతే భార్యాభర్తలు మనం చూసుకుంటారో చూసుకోలేని స్థితిలో ఉన్న జీవితాలు. పిల్లలు చూడలేము, భర్తలు చూడలేము, భార్యలను చూడలేము. ఇలాగా మనం వర్ణించుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ మనం దేవుడు మన పక్షాల నుండి మనం ఇంకా సజీవులుగా ఉంచాడు. ఇందులో బట్టి దేవుడు మనం ఆరాధించాలి. అయితే దేవుడు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించాడు. సమాధి అంటే ఏంటి? ఆ సమాధిలో ఏమీ ఉండవు. అక్కడ ఏమీ ఉండవు. సమాధి అంటే కుళ్ళిపోయిన ఎముకలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అలాంటి సమాధిలో నేను ఉన్నప్పుడు దేవుడు సమాధి నుంచి మనల్ని విమోచించాడు. 103వ కీర్తన పేజీ నెంబర్ 505. ఇక్కడ ఆత్మ పెట్టుకోవడము తరచుగా కొట్ట ఉంటాము. 103వ కీర్తన కూడా ఆత్మ పెట్టుకోండి. 103వ కీర్తన 4వ వచనం చదవమ్మా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. సమాధి అంటే ఏంటి? ఎవరిని పెడతారు సమాధిలో? చచ్చిన వారిని పెడతారు. మనం కూడా అలాంటి చచ్చిన స్థితిలో సమాధిలో ఉండవలసిన వారు. సమాధిలో ఉంటే ఏముంటుంది? సమాధిలో అక్కడ ఏమీ ఉండదు. దేవుడితో సహవాసం ఉండదు ఫస్ట్. తర్వాత అక్కడ అంత
చీకటి, వెలుగున్నది, అంతా చీకటే. ఆ చీకటి జీవితం నుంచి మనం విమోచించాడు, పాపం నుంచి మనం విమోచించాడు. ఆ సమాధిలో కుళ్ళిపోయిన ఎముకలు తప్ప అక్కడ ఏమీ ఉండదు. అలాంటి ఆ దుర్వాసన నుంచి, కప్పుకొట్టే జీవితం నుంచి మనం విమోచించాడు. అలాగా అనేకమైన విషయాల్లో దేవుడు నీకు నాకు బోల్డైన కార్యాలు చేశాడు. మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. అందులో పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. సమాధి అంటే ఒక నరకం. ఆ నరకం అంటే దాంట్లో అక్కడ ఏమి ఉండదు. ఎవరితోనూ ఒకరితో ఒకరు సంభాషణ ఉండదు, స్నేహం ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, సంఘముతో భద్రత్వం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ సమాధి నుంచి మనం విమోచించాలి, అంటే విడిపించాలి. మనకు మనంగా దాని నుంచి విడిపించుకోలేదు. మనం చేసిన ఘోరమైన పాపాల నుంచి మనం విడిపించుకోలేదు. కాబట్టి ఆ మహాదేవుడు ఆయన మనం విమోచించాడు, విడిపించాడు. విడిపించిన దేవుడికి మనం అంతేనా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎలా విడిపించాడు అంటే ఆయన ఏమన్నా ఒక డబ్బు ఇచ్చి విడిపించాడా, లేకపోతే ధనం ఇచ్చి విడిపించాడా? కాదే, ఆయన స్వరత్వం నుంచి సంపాదించి విమోచించాడు, విడిపించాడు. ఆయన రక్తం దారపోచాడు, ఆయన కన్నల నుండి కూడా చీల్చేశాడు, ఆయన శరీరాన్ని తుట్లుగా నలగొట్టేశాడు. అవన్నీ మనం పొందవలసినవి. ఆ భారంతో మనమే పడవలసింది. మనం అనుభవించవలసిన జీవితాన్ని ఆయన కుమారుడి మీద వేసి మనం విమోచించిన దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాం. మన శరీరాన్ని ఎంతగానో ఆయన రక్షించి ఆయన శరీరాన్ని బలంగా పెట్టి మనం చూపించవలసిన ఆ యొక్క రక్తాన్ని ఆయన కాల్చి మనం విమోచించాలి. మనం ఎక్కడున్నాము? సమాధిలో ఉన్నవారు. సమాధిలో ఏమీ ఉండదు. అక్కడ ఏ కూర్చొన్నా ఏమీ కూడా జరగదు. కదా నన్ను ఉన్నప్పుడు దేవుడు మనం తీసుకున్నాడు, జ్ఞాపనంగా తీసుకొచ్చాడు, దాని నుంచి విమోచించాడు, అంటే పూర్తిగా విడిపించేశాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. విడిపించి ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మనం చచ్చిన వారు, సమాధిలో ఉన్నవారు. మనకు ఏ యొక్క ఆధారము లేదు, ఏ యొక్క సహవాసము లేదు, దేవునితో ఏ యొక్క సంబంధము లేదు. అన్నీ తెగిపోయి మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు మనల్ని లేవనెత్తాడు దేవుడు. క్రీస్తుతో పాటు మనల్ని లేవనెత్తి మన అపరాధం అంటే ఏంటి? మనం ఏం చేశాము? మనం చేసిన అపరాధం ఏంటి? అపరాధం అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా, దేవునికి వ్యతిరేకమైన క్రియ చేయడం కానీ, దేవుని ఆజ్ఞ అతిక్రమించడం కానీ, దేవుని క్రమాన్ని తప్పడం కానీ, దేవునికి వ్యతిరేకమైన పని ఇది చేసినా సరే అది మనం అపరాధం. దేవునికి అపరాధం వల్ల మనం చేసిన అపరాధం వల్ల, మన పాపం వల్ల మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన వారమే ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు మనం లేపాడే కానీ, లేకపోతే మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. మనం బంధింపబడి ఉన్నాం, పాపంలో చిక్కుకుపోయి ఉన్నాం. పాపం నుంచి విమోచన లేని జీవితం మనం జీవిస్తున్నాం. అలాంటి జీవితం జీవిస్తున్నా నన్ను ఏం చేశాడైనా విడిపించాడు, సంపూర్ణంగా విడిపించాడు, చక్కగా స్వేచ్ఛనిచ్చాడు. ఇవాళ మనం మందులో కూర్చుని నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను అనే స్థాయికి తీసుకొచ్చాడు. లేకపోతే అంతకుముందు మనకు ఎవరికి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుడి దగ్గర కూర్చుని ఏం అడగాలో తెలియని స్థితిలో మన ఇష్టానుసారంగా మనం జీవించిన జీవితంలో దేవుడు నీకు నాకు నూతన జీవం పోశాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే చచ్చిన వాళ్ళ దగ్గరికి ఆయనకి ఇంకేమీ ఉండదు, వారికి ఎవరికి సంబంధం ఉండదు, ఎవరితో ఏ పద్ధతులు ఉండదు, ఏమీ సమస్య, ఏ ఉడుకు పలుకు ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తి విడిపించి ఆయన జీవం పోశాడు మనలో. ఆయన జీవం పోయటం వల్ల ఈరోజు నేను దేవుని కుమారులుగా సజీవులుగా ఆయన పరిశుద్ధ సామాసంలో మనం కూర్చోగలిగాం. లేకపోతే నీకు నాకు విమోచనే లేదు. అక్కడ
దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆదరించాడు అంటే ఆయన మహాకృపను పెట్టి మన లేవనెత్తి ఆదరించి విమోచించి విడిపించి స్వచ్ఛతంగా ఆయన సంఘంలో కూర్చోబెట్టాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. అలాగే 103వ కీర్తన 3వ వచనం చదువుమా. 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. మనకు సమాధి నుంచి విడిపించి ఏం చేశాడు? మన దోషాలన్నింటినీ క్షమించాడు. మనం ఏ దోషాలు చేసాము, దేవుడికి వ్యతిరేకమైన మనం ఏం చేసాము, దేవుడికి వ్యతిరేకంగా మనం ఎక్కడ జీవించాము, దేవుడికి వ్యతిరేకంగా మనం ఎక్కడ మాట్లాడాము, ప్రతి దాన్ని ఆయన క్షమించి మన సంఘటనలన్నింటినీ కుదిర్చాడు. సంఘటనలు అంటే ఏంటి? మనలో మన గృహాలలో మనకుండే ప్రతి ఆర్థిక అవసరతలు, మనం అనేకమైన ఆర్థిక అవసరతలో ఉన్నప్పుడు మనకు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, అనారోగ్యంతో బాధపడుతూ, ఒకరికొకరు బంధుత్వం లేకుండా, స్నేహం లేకుండా, మన జీవితాల్లో నెమ్మది లేని జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన మనతో సావాసం కలిగి మన అన్నింటికి మనశ్శాంతిని కలగజేశాడు. సంఘటనలు మనం కుదిర్చాడు, మన అన్నింటినీ సమకూర్చాడు. ఒకప్పుడు మన జీవితాల్లో భార్య భర్తలు సమాసం ఉండేది కాదు, పిల్లలతో సమాసం ఉండేది కాదు, తల్లిదండ్రులతో సమాసం ఉండేది కాదు. ఎవరికి వారే ఏమన్నా తిరుగు అన్నట్టుగా ఎవరి మార్గంలో మనం తిరుగులాడుతున్నప్పుడు ఆ మహాదేవుడు నీతో నాతో మాట్లాడి మనం కుదుర్చుపరిచి, మనం సమకూర్చి, శాంతిపరిచి, నెమ్మదిపరిచి, మనలో ఉన్న లోపాన్ని సరిచేసి ఆ మహాదేవుడు మనందరినీ కూడా మన సంఘటనలన్నింటినీ కూడా కుదిర్చాలి. ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా ఎక్కడ మనం పడిపోయామో వాటన్నింటినీ సరిచేశారు. మన భాషలో చెప్పుకోవాలంటే మన ఇంట్లో నమ్మలేనప్పుడు ఎవరో ఒకటి వచ్చి మనం ఏమో సలహాలు ఉంటారు, అది అలా చేసుకుంటే బాగుండేది, ఇలా చేసుకుంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఇలాగా మనకి వాడు వచ్చి సలహాలు ఇచ్చి మన జీవితాలు పాటు చేసిన సమయంలో దేవుడే మనం దర్శించాలి. అప్పుడు మనం కుదర్చబడాలి. అప్పుడు మనం నెమ్మది లేని జీవితం, ఒకళ్ళు చుక్కలాగా చెప్తే ఒకళ్ళు చుక్కలాగా చెప్తే మనకు నెమ్మది లేదు. కానీ దేవుడే స్వయంగా మాట్లాడి మన సంఘటనలను, మన జీవితాల్లో మనకు లేని నెమ్మదిని కలగజేశాడు. మనం దేనైతే కోల్పోయామో దాన్ని మనకు ఇచ్చాడు. దేనికైతే మనం దూరంగా ఉన్నామో దాన్ని మనం కలగజేశాడు. మన సంఘటనలు యావత్తు కుదిర్చి ఆయన మనం సమకూర్చి ఈరోజు సంఘటనగా మన సమకూర్చి కూర్చోబెట్టాడు. దేవుడిని ఎదురు పెట్టి మనం ఆరాధించాలంటే చూసుకుంటుంటే అనేకమైన విషయాలు ఉంటాయి. అందుకే దేవుడు మనం ఏమంటున్నాడు? సమస్త భారతదేశంలో సమస్త జిల్లాల నా యొద్దగానే విశ్రాంతి చెప్తాను. మనం అనేకమైన బాధలతో, బాధ్యతలతో, సమస్యలతో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దేవుడే మనం పిలిచాడు. మనం దేవుడు ఎరగని వారు, దేవుడితో సమాసం లేనివారు, దేవుడితో బంధుత్వం లేనివారు, దేవుడితో ఏ యొక్క ప్రశాంతాలకు కూర్చునే అర్హత కూడా కోల్పోయినవారు. అలాంటి దేవుడు నన్ను పిలిచి చాలా తీసి ఆయన మనకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. ఆ నెమ్మది లేని జీవితం మనం జీవించినప్పుడు ఆయన మనం జాగ్రత్త. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆరాధన అనేది ఏదో 2 మాటలు మనం కలిపి ఆదివారం వచ్చి పని వేసుకుని 2 పాటలు పాడుకుని 2 మాటలు వినేసి వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అనేది దేవుడిని ఎందుకు పెట్టి ఆరాధించాలని చూసుకుంటే అనేకమైన లోపాల్లో నేర్చుకుని పోయినప్పుడు, అనేకమైన పాపాల్లో మనం పడి ఉన్నప్పుడు, అనేకమైన సమస్యల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నప్పుడు, అపవాది సులువుగా చిక్కులు పెట్టి మనం ముళ్ళు పెట్టి దాంట్లో నలిపేసినప్పుడు ఆ మహాదేవుడు దిగి ఆయన కుమారుడు రూపంలో నన్ను దర్శించి మనల్ని లేవనెత్తి మనల్ని పరిశుద్ధపరిచి కట్టడాల నుంచి విమోచించాడు, విడిపించాడు. ఆయన స్వరత్వం నుంచి మనల్ని సంపాదించుకున్న దేవుడు. ఆయన తీసుకుని ఏం చేశాడు? మనకు నెమ్మదిని కలిగించాడు, మనశ్శాంతి కలిగించాడు. మత్తయి సువార్త 12, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం.
జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. అందరం సమస్తము అందరం కూడా అనేకమైన భారాలతో, అనేకమైన కష్టాల్లో, అనేకమైన విసిగిపోయిన జీవితాల్లో మనం జీవించి చచ్చిపోదాము అనే స్థితికి మనం వచ్చినప్పుడు ఆ మహాదేవుడు ఏం చేశాడు? మనకు తెలిసాడు, మనకి నెమ్మదిని కలిగించాడు, శాంతినిచ్చాడు. మనం అందరం కూడా సమస్తం ఈ లోకంలో ప్రతి దానిలోనూ మనం ఎక్కుపోయి చిక్కడిపోయి బాగా మోసుకుంటూ ఉన్నాం. దేని గురించి ప్రయాసపడుతున్నామంటే రేపు ఎలా ఉంటుందో, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అని ఇలాంటి ఆలోచనతో మనం అపవాది బంధించేసి ఆ బందికాలలో మనం ఎంతసేపు ఈ లోకంలో పాపులాడుతూ జీవించిన జీవితంలో మనకి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సమస్య లేదు, దేవునితో అనుభూతి లేదు, ఏమీ నేను నన్ను ఆ దేవుడు ఏం చేశాడు? శాంతినిచ్చి నెమ్మదినిచ్చి మనల్ని కుదుర్చబెట్టి మన సంఘటనలు కుదిర్చి ఆయన నీకు నాకు మన శాంతినిచ్చాడు. అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. మన ధనధాన్యాలు లేకపోవచ్చు, ఆస్తులంతలు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన ఒక మనశ్శాంతి మాత్రం మనం లేదు. మనం అందరికీ మనశ్శాంతి ఉంది. లేదు నాకు నా జీవితంలో అటువంటి మనశ్శాంతి లేదు అని చెప్పుకుంటే ఎవరు లేదు. మనందరికీ దేవుడు అందరికీ నెమ్మదిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఆ పాలనలో చిక్కుకుపోయి ఉన్నాం. దేవుడు అలా చేస్తాడని, దేవుడు ఎలా చేస్తాడని, ఎక్కడ ఉన్నాడని, దేవుడు ఎక్కడ ఉన్నాడని దేవుడు విసిగిపోయి ఆ బాధలో చిక్కుకుపోయి ఎటువంటి దౌడు పెట్టి అలిసిపోయి ఇంతేనా నా జీవితం అనుకున్న రోజుల్లో దేవుడు నన్ను దర్శించి ఆ యొక్క బాధ నుంచి విమోచించాడు. ఆ బాధ మన నుంచి మనం ఇప్పించుకోలేదు. మన ఎవరికి మనకు చేతగా మనం ఎవరు మనం సరిచేసుకోలేము. మన జీవితాల్లో ఆ మహాదేవుడు మనం సరిచేసి శాంతిని సమాధానాన్ని సమకూర్చాలి. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. శాంతిని సమాధానం ఇచ్చి మనం వదిలేశాడా? విడిచిపెట్టాం. పక్షరాజు ఎవరి వల్లే మనం బలపరిచాడు. పక్షరాజు ఎవరి వల్లే మనల్ని మనల్ని కూడా కొత్తతనంగా తయారు చేయడం మొదలుపెట్టాడు, నూతనంగా తయారు చేయడం మొదలుపెట్టాడు. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనములే ఈ యవనం కొత్తలో కూర్చున్నట్లు మేలుకొని హృదయము తృప్తిపరుచుకున్నాడు. పక్షిరాజు అంటే డేగ అంటే ఏంటి? గ్రద్ద. అది ఎప్పుడైతే తన రెక్కలకు అలసటవుతుందో అదేం చేస్తుంటుందంటే తన రెక్కలు అదే పీకేసుకుని ఎప్పటికప్పుడు కొత్త రెక్కలు కొత్తగా దాన్ని పొదుపుకుని ఎంతో ఎత్తుకి ఎగురుతూ ఉంది. అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన మహాకృపను పెట్టి మనకు కూడా మనలో కొత్తదనాన్ని సృష్టించడానికి, కొత్త బలాన్ని ఇస్తానికి, కొత్త శక్తిని ఇస్తానికి ఆయన మనం పిలుచుకున్నాం, మనం ఏర్పరచుకున్నాం. మన శక్తి మనకు సాగు. మన శక్తితో మనం దేవుని ఆరాధించలేము, దేవుని యొక్క మాటలు మనం గైకొనలేము, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించలేము. వాటిని అనుసరించాలంటే మనకు కొత్త శక్తి కావాలి. కొత్త శక్తి కావాలంటే మన వల్ల కాదు, మనకు చేత కాదు. ఆ పక్షురాజంలో మనం కూడా కొత్తగా మనం జీవించాలి. కొత్తగా జీవించాలి. ఆ దేవుడే నీలో ఆయన ఆత్మను పెట్టాడు. ఆయన ఆత్మ ద్వారా మనం నూతనపరచబడుతున్నాం. ఎప్పుడుగా ఆ నూతనపరచబడటం వల్ల మనం నూతనంగా జీవిస్తున్నామే కానీ లేకపోతే మన వల్ల ఎవరి వల్ల కాదు. ఆయన ఆత్మ మనలో పెట్టినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మనం పడిపోయే స్థితిదాకా వచ్చేవారు కూడా దేవుడు మనం విడిచిపెడుతూ ఉన్నాడు. పడిపోయే సందర్భం ఆయన పడిపోకుండా కాపాడుతున్నాడు. కొన్ని వాళ్ళు అన్నయ్య చెప్పేటువంటి మనం పడిపోకుండా కాపాడుతున్నాడు ఆయన. అలాగే మనం నిజంగా నేను ఆ నూతన బలం పొందాలి, ఆ నూతన శక్తితో నేను జీవించాలి, నూతనంగా దేవుడి కోసం జీవించాలి అనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు పడిపోయే సందర్భంలో దేవుడు పడకుండా కాపాడే దేవుడు. అనేక సార్లు మనం పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పడిపోకుండా రక్షించే దేవుడు మనం ఉన్నాడు. పడిపోతే మనం ఎక్కడ ఉంటాం? సమాధిలో ఉంటాం. అన్నది సమాధిలో ఉంటాం కాబట్టి మనం పడిపోకుండా ఆయన కాపాడుతూ రక్షిస్తూ మనం ఎప్పుడు కూడా తోడుగా ఉంటున్నాడు. కొత్త బలం, కొత్త జీవం, నూతన
జీవాన్ని నీలో నాలో పుట్టిస్తున్నాడు. ఆ పక్షిరాజు ఎప్పటికప్పుడు ఎలాగైతే నూతనంగా ఉంటుందో, నూతన శక్తితో ఎగురుతుందో, అలాగే దేవుని యొక్క సామర్థ్యంలో మనం కూడా నూతన బలంతో దేవుని యొక్క ఆసక్తి తెలుసుకుని దేవుని పట్ల జీవించడానికి నూతన శక్తి, నూతన బలం, నూతనంగా మనం దేవుని తీర్చిదిద్దుతున్నాం. అందులో దేవుని మనం ఆరాధించాలి. నూతనంగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు, నూతనంగా బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 601 పేజీ నెంబర్ 601, 40వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనలేక పరిగెత్తుదురు, సొమ్ము చెల్లగా నడుచుకుంటున్నారు. వాళ్ళు దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం నూతన పడుతుంటుందో, ఎప్పుడైతే దేవుడు మనం నూతన శక్తిని ఇస్తాడో అప్పుడు మనకు అలసట ఉండదు, ఒక నేర్చు ఉండదు, దిగులు ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు. ప్రతి విషయంలో దేవుడు ఆయన మహా సంకల్పం చొప్పున ఆయన ప్రేమను పెట్టి ఆదుకుంటూ ఎలాగైతే కొనసాగుతున్నాడో, అలాగే ఆయన నూతన బలాన్ని మనం రుచి చూసినప్పుడు మనం తుమ్మిసల్లో అలసిపో. బలవంతులైన యవనస్తులు, యవన కాలంలో ఉన్నాము, మనం బలవంతులము, శక్తి ఉందని అనుకున్న వాళ్ళైనా సొమ్ముసిల్లుతారేమో కానీ, తొట్టెలుతారేమో కానీ, యెహోవా కోసం ఎదురు చూసేవాడు సొమ్ముసల్లడు, నూతన బలం పొందుతాడు. ఎప్పటికప్పుడు నూతనంగా వెతుకుతాడు, నూతనంగా బలపడతాడు, నూతనమైన జీవం కోసం ఆయన మన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నూతన జీవంతో మనం ఎదిగినప్పుడు, నూతన శక్తితో, నూతన బలముతో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నూతన పరిపాలన చూస్తున్నాడే కానీ అలా ఉదయాన్ని దేవుడు చూడాలి. మనం ప్రతిరోజు ఆయన మహాకృపను పెట్టి నూతనమైన శక్తితోనూ, నూతనమైన బలంతోనూ ఆ పక్షులతో రెక్కల సాపి పైకి ఎగిరినట్టుగా ఆ దేవుని కోసం మనం కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా దేవుని మహాకృపను పెట్టి మనం ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఒక రోజు 2 రోజులు గంతులేసి 4 రోజులు 7 తప్పుతున్న జీవితం ఇవ్వడానికి కాదు. ఆయన ఎప్పటికప్పుడు మనం నూతన పరుస్తున్నాడు. ఎప్పటికప్పుడు స్వయంగా ఆయనే నీలో నాలో ప్రేరేపించి మనలో ఉన్న లోపాలన్నింటినీ మనం సరిచేసి కడిగి మనం ముందుకు సాగిస్తున్నాడు. అందుకని దేవుడు మనం ఆరాధించాలి. ఆరాధన కోసం మనం ఎత్తుకోవాలనుకుంటే ఇలా రోజు అనేకమైన రిపల్సలు చదువుకుంటూ మనం దేవుడిని ఆరాధించాలి. దేవుడు వర్తమానం చదువుకుని దేవుడిని ఆరాధించాలని కాదు, కానీ దేవుడు మనకు చేసే మేళ్ళు గురించి మనం దీంట్లో తెలుసుకోవడానికి తప్ప వర్తమానానికి దేవుడిని ఆరాధించడానికి సంబంధం లేదు. మన జీవితంలో రోజు దేవుడిని ఆరాధించాలి. అలాగే రోజు మనం పెట్టి పెట్టుకుని వర్తమానాన్ని ధ్యానించుకోలేం కదా. మనం ఎన్నో వాక్యాన్ని రోజు నీలో ఏ వాక్యం నీతో జ్ఞాపకం చేస్తుందో, ఏ మాట నీకు గుర్తు వచ్చిందో ఆ మాట నువ్వు ధ్యానించుకుంటూ, నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు దేవుడి కోసం నిలబడటమే దేవుని కాదా. అది దేవుని కాదు. ఏదో వచ్చాము, 4 మాటలు విన్నాము, వెళ్ళిపోయాము అనుకున్నది కాదు. రోజు దేవుడు నూతన జీవం ఇస్తున్నాడు, నూతన బలాన్ని ఇస్తున్నాడు, నూతన ఆత్మ నీలో పెడుతున్నాడంట. మనం ప్రతి విషయంలోనూ మనం బలము పొంది ఎప్పుడు కూడా నూతన బలం పొందాలి, నూతన శక్తిని కోరుకోవాలి. ఏదో మనం చూడండి, కొంచెం ఎండొస్తే భయపడిపోతాం, అలసిపోయాం, ఏమవుతాం. కానీ నిజంగా దేవుని ఆత్మతో నింపుకున్న వారు కానీ, దేవుని ఆసక్తి మీద ఆధారపడిన వారు కానీ, దేవుని బలాన్ని ముందుకు ఉన్నవారు కానీ దేవుడు కూడా అలాగే నిరుత్సాహపడరు. ఎంత అలసటైనా నా తండ్రి నాతో మాట్లాడతాడు అనే ఆసక్తి, నా తండ్రి మాట నేను వినాలి అనే ఒక ప్రేమ, ఆ ప్రేమను మనం వర్ణించలేని ప్రేమ అనేది దాగి ఉన్నప్పటికీ మన నిర్లక్ష్యం వల్ల భూసంబంధమైన యొక్క ఆశకి, భూసంబంధమైన ప్రేమకి లోపడతామన్నా కానీ ఆ పల్లపు తండ్రి ప్రేమను మాత్రం మనం దూరం అయిపోతాం. ఎందుకని మనలో నూతన బలం లేకపోవడం. అందుకే దేవుడు నీకు నాకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. నా కోసం యెహోవా కోసం కనిపెట్టు వాళ్ళు నూతన బలం పొందేదరు. దేవుని కోసం మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో, దేవుని కోసం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, దేవునితో సాహసం కలిగి ఉంటామో, దేవునితో ప్రేమ కలిగి ఉంటామో, మనం రోజుకి నూతన పరచబడుతూ ఉంటాం.
నూతనంగా శక్తిని అందుతాం. నడుచుకుంటూ అవసరం లేకుండా నడుచుకుంటూ పోతాం, నడుచుకుంటూ దేవుని సన్నిధికి పోతాం. మనం భయపడం, దేవుడి సన్నిధికి నడుచుకుంటూ సంతోషంగా ఆనందంగా దేవుడితో సమాసం కోసం మనం కలుగుతూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 74 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మన ఉభయమును ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనందరం ఎవరైతే దేవుడి పట్ల ఆసక్తి కలిగి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారో మనం నూతన బలం పొందుతారు. నూతన బలం అంటే నూతన ఆత్మ నీలో పెట్టాడు. మనందరూ ఒకే ఆత్మను పెట్టాడు దేవుడు. ఎవరైతే దేవుడి కోసం ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మాట మీద ఆశపడి ఉంటారో, దేవుని దర్శించాలని కోరుకుంటారో వారిని అందరిలోనూ ఒకే ఆత్మ పెట్టాడు. ఆ ఆత్మ ద్వారా వాళ్ళకి లేదు, మనందరం ఒకే సంవత్సరం కూర్చున్నాం. ఒకే ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి ఒకే సంవత్సరం మనం కూర్చోబెట్టాడు దేవుడు. మనం నడుచుకుంటే ఎక్కడికి వచ్చాము? దేవుడి సన్నిధిలోకి వచ్చాము. ఆ దేవుడు ఆ నూతన బలం నిపుణులు ఇచ్చాడు కాబట్టి మనందరము ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎవరు ఎక్కడ పుట్టామో తెలియదు, ఎవరు ఎక్కడ వరకో తెలియదు. కానీ ఈరోజు మనందరము ఒక సామాసంలో ఉన్నాం, ఒక బలమైన సన్నిధిలో ఉన్నాం, దేవుని రెక్కల సాటుకు మనం ఉన్నాం. అందుని పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. మన సమాధిలో చచ్చిన వారిలో ఉన్నప్పుడు దేవుడు మన లేవనెత్తి ఏం చేశాడు? ఆయన కృపగా ఆయన కరుణాకటాక్షం మనకు ఇచ్చాడు. ఆయన ప్రేమను ఇచ్చాడు, ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన శక్తిని ఇచ్చాడు. నీకు నాకు ఒకే ఆత్మని కలగజేశాడు. ఒకే ఆత్మని కలగజేసి మనందరము ఒకే మనసుతో దేవుడిని ఆరాధించలాగా చేశాడు. అందుని పెట్టి దేవుని మనంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకెవరు నేను అనుకుంటానికి లేదు. మనందరము ఒక తండ్రి బిడ్డలమై ఉన్నాం. ఆ పర్వత తండ్రి ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నాం. మనందరము ఒకరి సహవాసంలో కలిగి ఒకే ఆత్మతో నింపబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనమందరము ఒకే రీతిగా ఆయన స్థుతించి గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి, కలిసి కూడి మనం చేరుకోవడానికి ఆయన మహాకృపను పెట్టి ఆయన మనంతైనా గణపరిచి ఆరాధించాలి. మన సమయంలో తీసుకుంటారు.